ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఘటనలు జరిగినాయి. ఈ ఘటనల మీద ఇప్పుడున్నటువంటి పోలీస్ యంత్రాంగం, నిఘా వర్గాలు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఘటన చాలా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. నడి రోడ్డు మీద అట్లా చంపేయటం వల్ల ఇంకా అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య ఒకటి ఎదురవుతుంది. కాబట్టి అధికారం, ప్రతిపక్షాలు ఎన్నికల సందర్భంగా అటు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ 3 పార్టీలు కూడా పోటీ చేసింది. బీజేపీ కూడా పోటీ చేసింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష ఆ ఎన్నికల వరకే ఉండాలి తప్ప కానీ ఆ కక్ష అంటే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ పరస్పరం దాడులు చేసుకోవడం అనేది సరైనది కాదు. ఈ దాడుల వల్ల వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ కలిసి వచ్చేది లేదు. దాడులు మరింత పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం కూడా సమన్వయం పాటించవలసినటువంటి అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేయాలి. హోంశాఖ కూడా దానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. 50 రోజుల్లోనే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మేము ఉన్నప్పుడు అట్లా ఉండేది కాదు పరిస్థితులు అంటూ వైసీపీ పార్టీలు చెప్తున్నమాట ఏంటంటారు? వాస్తవం ఏమంటారు? అంటే ఏ ప్రభుత్వం ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి 6 నెలల వరకు ఈ ప్రభుత్వాన్ని మేము పరిశీలిస్తాం. కానీ 6 నెలలు కాకముందే రాష్ట్రంలో ఈ ఘటనలన్నీ జరగడంతో ఆయన రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని సమీక్షించుకోవాలి. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చేయాలి. ఇప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చింది. హామీలు ఎంతవరకు నెరవేరుతాయనేటువంటి అమ్మఒడి అందరికీ ఇస్తామన్నారు. అట్లాగే ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు. ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చారు. కార్మికులకి సంక్షేమ బోర్డుకి తిరిగి డబ్బులు పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఇలా రకరకాల ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయవలసినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. కాబట్టి తక్కువ టైం అయినప్పటికీ కూడా వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. ఇట్లా దాడులు చేసుకోవటం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ప్రభుత్వానికి వస్తుంది. చెప్పిన పథకాలు అమలు చేయకోకుండా చంద్రబాబు గారు మా పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నట్టు జగన్ గారు అంటున్నారు. ఏమంటారు మరి? అలాగే జరుగుతున్నాయి దాడులు ఇక్కడ బయట? దాడులు మరి జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. గొడవలు, అల్లరి ఎక్కువగా భయంకరంగా ఉంటుంది దేశం అంతా. మరి ఎవరు ఏ న్యాయం చేస్తారో అని మాకు అడుగడుక్కుని టెన్షన్తో ఉంటున్నాం. దీన్ని మేమేం దాడులు చేయట్లేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి దాడి చేయట్లేదంటే చేస్తున్నారు, కానీ కొంతమంది కనపడుతున్నారు, తెలియని తీరుగా చేస్తున్నారు దాడులు. మీరు రోజు వార్తల్లో చూస్తున్నాం. అంత భయంకరంగా ఉంటుంది. చివరికి ఏం జరుగుద్దో తెలియదు అన్నట్టుగా భయంతో బ్రతుకుతున్నాం. మరి జగన్ గారు చెప్పే మాటలు నిజమేనంటారా? అయితే దాడులు జరుగుతాయి అన్న మాటలు నిజమే అవ్వచ్చు. నిజమే మరి కరెక్టే ఆయన చెప్పేది. ఆయన కూడా కొన్న లేబర్ని కొంచెం ఆదరించేవాడు, మంచి చెడు చూసేవాడు. ఎంత మటుకి కొంచెం లేని స్థితిలో ఉన్న వాళ్ళని పైకి తీయాలన్న ఆలోచనతో ఉండేవాడు. మరి ఈ ప్రభుత్వం మరి వచ్చింది, మరి ఏం చేస్తాడో చంద్రబాబు నాయుడు. ముందు ఎన్నెన్నో చాలా పథకాలు అన్నారు, వాటిలో ఒకటి కూడా సరిగ్గా కరెక్ట్గా ఇంత మటుకు చేయలేదు. మాకు కొంచెం డౌట్గానే ఉంది. అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? దాడులు ఉన్నాయా? దాడులు ఉండటానికి తక్కువ. ఇప్పుడు కంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడే ఎక్కువగా దాడులు జరిగినాయి, మా పార్టీ వాళ్ళని చంపేశారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు గారు కూడా అదే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ దాడులు జరిగినాయి అని. ఎవరి కాళ్ళకే అట్టగా అనుకుంటూ ఉంటారు. నా పార్టీ వచ్చినప్పుడు అంతా మంచిగా జరుగుతుంది, ఏ గొడవలు ఉండవని అలా అనుకుంటూ ఉంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ జనాలకు మాత్రం అవి నమ్మకంగా ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరిని నమ్మలేని స్థితిలో ఉంది. ఈయన కూడా కరెక్ట్గా చేస్తాడని నమ్మకం లేదు. ఆయనే బెటర్ అనిపిస్తుంది. అప్పుడే 50 రోజులకి అయింది చంద్రబాబు గారు వచ్చి. అయినా సరే న్యాయం మాట్లాడుకోవాలి, ఉండదు మాట్లాడుకోవాలి కరెక్ట్గా. అది ఏ విధంగా జగన్ గారు బెటర్ అనిపించారు? ఏ విధంగానైనా జగన్ బెటర్. ఏ విధంగానైనా జగన్ బెటర్. న్యాయానికి, లేబర్కి కానీ, లేని వారికైనా ఉన్నవారికైనా న్యాయం చేశాడు ఆయన. కొంత చేశాడు. కాకపోతే రోడ్లు ఒకటే పోయిడే కానీ అదొకటే తక్కువ చేశాడు. కానీ జనానికి ఏం తక్కువ చేయలేదు, ప్రజలకేం తక్కువ లేదు. ఇంటింటికి కావాల్సిన ఏవి పంపించాలో ఈ సక్రంగా చేశారు జగన్ తమ్ముడు. పథకాలు మొదలు పెట్టాలంటారు ఇవ్వటం?
చంద్రబాబు గారు ఇవ్వాల్సిందేనంటారా పథకాలు? మరి అన్న మాట తప్పకుండా అన్నాడంటే చెయ్యాలి కదా, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈసారి ఇప్పుడు ఎట్టగో అట్టగే జరుగుద్ది. మళ్ళీ ఆయన చాలాసార్లు ఇప్పటికి రెండు సార్లు 3 సార్లు మాట తప్పారు చంద్రబాబు నాయుడు. ఈసారి మరి చేస్తే చేసినాడు అవుతాడు, చేయకపోతే చేయనాడు. వైసీపీ పార్టీ కార్యకర్తలని చంపుతున్నారు, కొడుతున్నారు, ఊళ్ళో వెళ్ళిపోయేటట్టు బెదిరిస్తున్నారంటూ జగన్ గారు చెప్తున్నమాట. అలా చేస్తుంటే అది తప్పు, కానీ అలా చేయకూడదు. ఏ పార్టీకి సంబంధించిన అది వేరే విషయం, కానీ అలా చేయకూడదు. మానవత్వం అనేది ఉంది, పార్టీ అనేది తర్వాతదా. మెయిన్ వచ్చేసి హ్యూమానిటీ. అలా చేస్తే తప్పేలేండి. అలా చేస్తున్నారంటే ఒకవేళ నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది కరెక్టే. ఈ 50 రోజుల్లో గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటూ చంద్రబాబు గారు చెప్తున్నమాట, అదే జగన్ గారు చెప్తున్నమాట నిజమేనంటారా? సార్, ఏ పనైనా 50 రోజులు 100 రోజులు ఎవడు ప్రకటించలేడు. దేనికైనా టైం కావాలి. అంటే నేను ఒక పార్టీ తరపున మాట్లాడట్లా. అంటే ఇప్పుడు నాదే ఉంది, బిజినెస్ ఉంది. ఒక 1 మంత్లో నేను ప్రాఫిట్ తెచ్చి చూపించగలుగుతాను తప్ప 11 మంత్స్ ప్రాఫిట్ వచ్చిందో లేదో దానికి గ్యారెంటీ ఇవ్వలేవా. కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవర్లో వచ్చిన తర్వాత ఆయనకి ఒక 1 ఇయర్ టైం ఇవ్వాలి. ఎవరికైనా, ఆయనే అని కాదు, ఎవడైనా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా వైసీపీలో వచ్చినా ఒక 1 ఇయర్ టైం ఇవ్వాలి. దాని తర్వాత ఆయన్ని ప్రూవ్ చేసి చూపించాలి. ఎందుకంటే మనం ఒక బుక్ని దాని కవర్ చూసి చెప్పలేం లోపల ఉన్న కంటెంట్ ఏంటో. 1 ఇయర్ టైం ఇవ్వాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడానికి రెడీ అయిపోయారు కదా. ఈ అన్ని పార్టీల్లో ఉన్న మామూలేనండి. ఇదే ఒక పార్టీ అని కాదు. ఒక పార్టీకి అగెన్స్ట్ ఇంకొక పార్టీ మాట్లాడటం, ఆ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ సహజమే. మామూలుగా ఎక్కడైనా కానీ ఈ తగాదాలు అవన్నీ అవుతూనే ఉంటాయి. కానీ లా అండ్ ఆర్డర్ మామూలుగానే పోలీసుల చేతిలో ఉంది. అది మామూలుగా కంట్రోల్ అవుతూనే ఉంటుంది. ఆయన ప్రభుత్వం అయినా కానీ కంట్రోల్ అవుతూనే ఉంటుంది, ఈయన ప్రభుత్వంలో అయినా కంట్రోల్ చేస్తూనే ఉంటారు. కాకపోతే అయితే కొన్ని శత్రుత్వం వలన కొన్ని పోట్లాట్లు అవుతుంటాయి. వ్యక్తిగతంగా శత్రుత్వం ఉండి పోట్లాట్లే చేసుకుంటుంటారు. అదనమాట. జగన్ గారు అంటున్నారు కూటమి ప్రభుత్వం మొత్తంగా ఫెయిల్ అయిపోయింది, పథకాలు ఇవ్వట్లేదు, దాడులు చేస్తున్నారు అంటున్నారు. అంటే కూటమిలో జనసేన పార్టీ కూడా ఉంది కదా. నేను ఒక ఎంప్లాయీని ఎంక్వైరీ చేశాను. వాడికి 20% హెచ్ఆర్ఏ అయితే 14% ఇచ్చారంట. ఆ ఒక ఉద్యోగస్తుని ఎంక్వైరీ చేశాను నేను. అందుకని మరి ఎవడో మంచోడు అనలేము. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు మంచోడు అనలేము, జగన్మోహన్ రెడ్డి మంచోళ్ళు అన్నారు. ఓకే, పథకాలు ఎక్కువ పెద్ద మొత్తంలో పథకాలు చెప్పారు చంద్రబాబు గారు చేస్తారని. అది చేయగలరు అనుకుంటున్నారు మీరు? ఏమో చేస్తే కానీ ఇప్పుడు నా 3000 పెన్షన్ ఇస్తుంటే 4000 ఇస్తాను. వీడు 4000 ఇస్తున్నాడో లేదో మనకి ఎట్లా తెలుసుద్ది? తెలియదు. నాకు పెన్షన్ లేదు, మీకు లేదు. నేనేదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటా ఏదో కాలం వెళ్ళబుచ్చేస్తా ఉంటా, అంతే. అది జగన్ ఢిల్లీ వెళ్ళి ధర్నాలో కూర్చుంటున్నాడు. ధర్నా చేసి ఇక్కడ ప్రభుత్వం సరిగ్గా బాగలేదంటూ మోడీకి కంప్లైంట్ చేస్తాను, రాష్ట్రపతి కంప్లైంట్ చేస్తాను. ఇప్పుడు ఆడి పేరేంటి, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, రూపాయి బియ్యం చేశాడు కిలో. మరి నారా చంద్రబాబు నాయుడు 2 రూపాయలు చేశాడు ఇదివరకు. మరి దాన్ని రూపాయి చేశాడు ఆయన వెళ్ళిపోయాడు బీజేపీలోకి. మరి నరేంద్ర మోదీ గారు ఉత్తనే ఇస్తున్నాడు జనాలకి. అయినా తెచ్చుకుంటున్నారు, అమ్ముకు తెంగుతున్నారు 10 రూపాయలు చొప్పున. మరి అది ఎలా ఉంది? బాగుందా? ఈ రోజుల్లో నాకు ఏ కార్డు లేదు, నాకు తెల్ల కార్డు లేదు, పింక్ కార్డు లేదు. మరి అది అన్యాయం కదా. ఎవరు ఎక్కినా ఏ చేసినా మేము కష్టపడి తప్పదు. ఓట్లు వేసాం అంతే. ఇప్పుడు నాకు ఆపరేషన్ అయింది, నాకు బండి ఇస్తా ఉన్నారు, అది ఇస్తా ఉన్నారు. ఏమి అలా ఇగో పొద్దున్న లేచుకుంటున్నాం, కష్టపడుతున్నాం, తింటున్నాం, ఏదో నా భార్య నేను బతున్నాం. అది ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏపీ డెవలప్ అయ్యింది అనుకుంటున్నారు మీరు? ఏపీ డెవలప్ అవుద్ది చంద్రబాబు గారు చేయగలరు అనుకుంటున్నారా? మరి ఎందుకంటే కొన్నాళ్ళు ఆయన ఈసారిగా ప్రభుత్వం మొత్తం అవుద్దేమో అని అనుకుంటున్నారు జనాలు. అది